రీసెంట్ టైంలో టాలీవుడ్ మార్కెట్ ఎక్స్పాన్షన్ అవ్వడంతో చిన్న పెద్ద హీరోల సినిమాలకు బడ్జెట్లు ఓ రేంజ్ లో పెంచేస్తున్నారు. టాప్ స్టార్ మూవీస్ అంటే ఎలాగోలా రికవరీ అవుతుంది, కానీ మీడియం రేంజ్ హీరోల సినిమాలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతున్నా కూడా బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమాలకు టాక్ ఏ మాత్రం మిక్స్డ్ గా వచ్చినా కూడా ఓ రేంజ్ లో ఎదురుదెబ్బ పడుతూ ఉంది. లేటెస్ట్ గా యూత్ స్టార్ నితిన్ నటించిన తమ్ముడు మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజే ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా తేరుకోలేకపోయింది ఈ సినిమా. ఇప్పుడు భారీ డిజాస్టర్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా బడ్జెట్ పరంగా ఆల్మోస్ట్ 75 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా టోటల్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా 36 కోట్ల రేంజ్ లో రికవరీని సొంతం చేసుకోగా బాక్సాఫీస్ దగ్గర థియేట్రికల్ బిజినెస్ ఓన్ గానే జరిగిన కొన్ని చోట్ల అడ్వాన్స్ బేస్ మీద జరిగింది. అదంతా ఓన్ గానే జరిగింది అనుకున్న 75 కోట్ల బిజినెస్ లో 36 కోట్ల రికవరీని నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా థియేట్రికల్ రన్ లో కనీసం 4 కోట్ల రేంజ్ లో కూడా షేర్ అందుకోలేకపోతున్న ఈ సినిమా ఏకంగా బడ్జెట్ లో 35 కోట్లకు పైగా భారీ నష్టాన్ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. రీసెంట్ టైంలో బడ్జెట్ పరంగా వాల్యూ బిజినెస్ పరంగా భారీ ఎత్తున ఒకటికి మించి ఒకటి భారీ నిరాశ కలిగించే సినిమాలతో నితిన్ మార్కెట్ కి గట్టి ఎదురుదెబ్బ తగలగా ఇప్పుడు ఊహకందని నష్టాలు కూడా సొంతం చేసుకుంటూ నితిన్ కెరీర్ లోనే లోవెస్ట్ ఫేజ్ కి వెళ్లిపోయాడు. ఇలాంటి టైంలో తన అప్కమింగ్ మూవీ ఎల్లమ్మతో ఎట్టి పరిస్థితుల్లో కూడా కంబ్యాక్ ను గట్టిగా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.